హలో అండ్ వెల్కమ్ టు ఇగ్నిటస్ పోలీస్ అకాడమీ. ఇవాళ డేట్ 21. ఇంకా నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు ఎస్ఐ ఎగ్జామ్కి. బట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఉండే టైం ఓన్లీ 3 months కాబట్టి ఆ 3 monthsలో కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్ చదవడం అవన్నీ చాలా కష్టం అవుతుంది. సో ఎవరైతే కరెంట్ టాపిక్స్ మీద ర్యాంపెంట్గా ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తారో లేదు ఇప్పుడు ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళకి ఫర్దర్గా వెళ్ళే కొద్దీ ఇది కొంచెం ఈజీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ అనేది మీరు మల్టిపుల్ టైమ్స్లో చదువుకోవచ్చు. లైక్ మీరు ఒక మ్యాగజైన్ తీసి చదవండి, లేదా మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే చదవండి, ఓకే సంథింగ్ ఏదో దాంట్లో వెళ్ళొచ్చు. మ్యాగజైన్ చదవండి, డైలీ చదవండి. బట్ న్యూస్ పేపర్ అనేది ఒక ప్రాపర్ మీడియం. ఎందుకంటే న్యూస్ పేపర్ చదవడం వల్ల మీకు డెఫినెట్లీ యూ విల్ డెవలప్ ఎ హ్యాబిట్ ఆఫ్ డిసిప్లిన్. ఓకే, డిసిప్లిన్ అనేది మీకు వస్తుంది. అండ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్స్ సచ్ యాజ్ ఎస్ఐ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ. సో ఇవాళ న్యూస్ పేపర్కి వచ్చేసరికి టుడే ఇస్ 21st July. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ కోసం ఇచ్చారు. సో న్యూస్ పేపర్ అనేది ఎస్ఐ ఎగ్జామ్ చదివే వాళ్ళకి ఒకలాగా, సివిల్ సర్వీసెస్ చదివే వాళ్ళకి ఒకలాగా డిఫరెంట్ న్యూస్ పేపర్స్ ఉండవు, అందరికీ ఒకటే. కాబట్టి ఒక విషయాన్ని మీరు చూసినప్పుడు దాన్ని మీ ఎగ్జామ్కి మీరు ఎలా బ్లెండ్ చేసుకోగలరు, దానికి అసలు మీ ఎగ్జామ్కి రెలవెన్స్ ఉందా లేదా, ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్సే ఈ న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ అనే వర్డ్ కనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఎప్పుడు జరిగింది, ఓకే దానికి రూట్ కాజ్ ఏంటో తెలియాలి. అది కాకుండా ఆపరేషన్ సింధూర్ని కండక్ట్ చేసిన 2 women ఉన్నారు, ఓకేనా, వాళ్ళిద్దరి గురించి తెలియాలి. ఆపరేషన్ సింధూర్ అనేది ఇట్ ఈస్ ఏ జాయింట్ ఆపరేషన్ బై 2 forces. ఇండియాలో దేర్ ఆర్ టోటల్ 3 forces. మనకి నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, ఆర్మీ ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ అనేది 2 forces ఇంకా 3rd force ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చేయడం జరిగింది. సో అది తెలియాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ టైంలో మనకి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, లేదంటే S-400 విచ్ ఈస్ డెవలప్డ్ బై ఇండియా అండ్ రష్యా కానీ, ఇలాంటి వెపన్స్ గురించి వచ్చింది. సో మీరు ఏం చేయాలంటే ఈ మిషన్స్ ఎవరు డెవలప్ చేశారు, లెట్స్ S-400 ఉంది, ఇట్స్ రష్యన్ మేడ్ మిజైల్ సిస్టమ్, ఓకేనా. సో దాన్ని మీరు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిజైల్ సిస్టమ్ అంటే ఏంటి, డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి, ఇవి తెలుసుకోవాలి. తర్వాత దీనివల్ల ఆఫ్టర్ మ్యాథ్ ఎఫెక్ట్స్ ఏంటి, లేదా ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది మనకి పెహల్గామ్లో అటాక్ అవ్వడం వల్ల ఆ అటాక్ వెనకాల ఉన్న రెస్పాన్సిబుల్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎవరు, ఓకే ఇవన్నీ మనకి తెలుసుకోవాలి. సో ఏదైనా ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ మీరు చూసినప్పుడు ఫస్ట్ మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే యూ నీడ్ టు రియలైజ్ దాని బ్యాక్డ్రాప్లో ఉన్న విషయాలన్నీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే ఉందో ఇట్స్ సంథింగ్ విచ్ ఈస్ ఇర్రెలవెంట్, ఓకేనా. ఎందుకు అంటే దిస్ ఈజ్ ఆల్ జస్ట్ ఒక కాన్వర్జేషన్, ఇప్పుడు ఏం ట్రెండ్ అవుతుంది అనేది అంతే, అంతకు మించి ఇక్కడ ఏం ఇంపార్టెంట్ లేదు. సో ఎనీ టైమ్ వెన్ యూ సీ ఎప్పుడైతే మీరు ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ లైక్ ఇలాంటివి చూస్తారో వాటి బ్యాక్డ్రాప్ గురించి తెలియడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. లెట్సే న్యూస్ పేపర్లో ఉన్న ప్రతి పార్ట్ని మనం కవర్ చేయలేం కాబట్టి వాట్ వీ గోనా సింప్లీ డూ ఈజ్ ఏదో ఈ ఫస్ట్ పేపర్ గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ ఆపరేషన్ సింధూర్ గురించి అయింది, ఇవన్నీ మీరు చెప్పుకుని చదవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చూసాను అంటే గాజా అని చూసాను. సో మనకి ఇప్పుడు ఏం తెలియాలి, గాజా ఎక్కడ ఉందో తెలియాలి, ఓకేనా. గాజా ప్లేస్, దాని చుట్టుపక్కల లెట్సే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎక్కువగా న్యూస్లో ఉండే ప్లేసెస్ ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్ కాకుండా యూరోప్ అండ్ వెస్ట్ కాకుండా మనకి ఇజ్రాయెల్, లేదంటే ప్యాలెస్తీన్, లేదా మిడిల్ ఈస్ట్ ఎక్కువ న్యూస్లో ఉంటాయి. సో ఇలాంటి ప్లేసెస్ ఎప్పుడైతే లెట్సే గాజా వచ్చిందో గాజా దగ్గరలో ఉన్న పెద్ద మౌంటైన్స్ ఏంటి, లేదా రివర్స్ ఏంటి, పోర్ట్స్ ఏంటి, ఇండియాకి దానికి మధ్యలో రిలేషన్స్ ఏంటి, ఇలాంటివి మనకు తెలియాలి. నెక్స్ట్ వైసీపీ ఎంపీ సెంట్ టు జ్యుడిషియల్ రిమాండ్ అంటిల్ August 1. ఇదంతా మనకు పక్కన పెట్టాను, ఓకేనా. మనకి ఇదంతా కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాదు, అక్కడ ఎవరు వెళ్ళారు, ఏ పార్టీ అనేది ఇంపార్టెంట్ కాదు. జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఏంటో మనకు తెలియదు, ఓకేనా. అది ఫండమెంటల్ రైట్స్లోకి వస్తుందా, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు ఉండే రైట్స్ ఏంటి, తనకి లా పరంగా ఎలాంటి రైట్స్ ఉంటాయి, లెజిస్లేటివ్ పరంగా ఎలాంటి రైట్స్ ఉంటాయి, ఇవన్నీ మనకి తెలుసుకోవాలి, ఓకే. నెక్స్ట్ మళ్ళీ చూస్తే సేమ్ థింగ్ సిరియా అనేది మిడిల్ ఈస్ట్లో వన్ ఆఫ్ ది కంట్రీ. మనం ఇక్కడ గాజాలో ఎలాగైతే ఉందో మనకు ఆ కంట్రీలో ఉన్న మేజర్ మౌంటైన్స్ కానీ, రివర్స్ కానీ, పోర్ట్స్ కానీ, వాటి లొకేషన్స్ లేదా ఇండియాతో ఉన్న రిలేషన్స్ గురించి మీరు తెలుసుకోవాలి, ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మినిమం సపోర్ట్ గెయిన్ టు మూవ్ ఫర్ రిమూవల్ ఆఫ్ జస్టిస్ వర్మ, ఓకే. ఇది ఏంటి అంటే
పాలిటీలో వస్తారు. ఓకే, పాలిటీలో మనకు చాలా ఇంపార్టెంట్ పొజిషన్స్ లైక్ ప్రెసిడెంట్ కానీ, స్పీకర్ కానీ, లేదా వైస్ ప్రెసిడెంట్ కానీ, సీజీఐ కానీ, జడ్జి కానీ, ఇవన్నీ వన్ ఆఫ్ ద కీ పొజిషన్స్ మన కాన్స్టిట్యూషన్లో. సో దీనికి ఎలా ఎలెక్ట్ అవుతారు, ఎలా రిమూవ్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొసీజర్స్ అనేవి మనకు తెలియాలి. సో ఎప్పుడైనా సరే మీరు ఒక న్యూస్ ఆర్టికల్ చూసినప్పుడు ఆ న్యూస్ ఆర్టికల్లో ఏమున్నది అన్నది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. మనకి జస్ట్ కంటెస్ట్ తెలిస్తే చాలు. ఓకేనా, ఏం జరుగుతుందని తెలిస్తే చాలు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడున్న ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటి, అక్కడున్న స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏం కావాలి అది తెలిస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జస్ట్ నేపాల్ మినిస్ట్రీ సేస్ పిఎం ఓలీ. ఓకేనా, ఇండియా వస్తున్నారని చెప్తారు. జస్ట్ మీరు నేపాల్ గురించి చూస్తారు, అక్కడ ఏ కైండ్ ఆఫ్ అంటే ఇంపార్టెంట్ కాదు, యూ జస్ట్ లీవ్ ఇట్. నెక్స్ట్ కైలాష్ మానసరోవర్ యాత్ర గివింగ్ ఎ న్యూ ఇంపెటస్ టైస్ చేస్ చైనీస్ ఎన్వై. ఓకేనా, సో ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఏదైతే న్యూస్లో ఉన్న ఒక కంట్రీ ఉందో దాని జియోగ్రఫీ, ఎకానమీ గురించి తప్ప మీకు ఇంకేం అడగరు. ఆ కంట్రీతో మనకున్న రిలేషన్స్ ఏంటి, బైలేటరలా, ట్రైలేటరలా, ఇలాంటివన్నీ అడగరు. ఓకేనా, లేదు అంటే కొన్నిసార్లు మీరు ఏం చేస్తారు అంటే ఇండో యుఎస్ అని ఉంటారు. ఇలాంటి దగ్గరలో ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక ఎక్సర్సైజ్ చేస్తారు. అలాంటి పేర్లు తెలుసుకోవాలి తప్ప అక్కడ ఏం జరుగుతుంది అన్నది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. అంటే కంటెక్స్ట్ మనకు తెలిస్తే సరిపోతుంది, దాన్ని గుర్తుంచుకోవాలన్నది ఎక్కడా లేదు. నా కమింగ్ టు ద సెకండ్ పేజ్. ఓకే, వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యారథానర్ క్రిమేటెడ్ విత్ స్టేట్ హానర్స్. పేరు తెలిస్తే సరిపోతుంది మనకి. ఇదంతా పాలిటిక్స్కి సంబంధించింది, మనకు అవసరం లేనిది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఈ పేజ్లో ఇంకేదైనా ఇంపార్టెంట్ ఉందా అంటే నో, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు పాలిటిక్స్ హియర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ప్రైమ్ మినిస్టర్ విజిట్ టు యూకే, మాల్దీవ్స్ దిస్ వీక్. ఈ రెండు దేశాల గురించి మనకి ప్రాపర్ ఐడియా ఉండాలి. యూకే క్యాపిటల్ ఏంటి, మాల్దీవ్స్ క్యాపిటల్ ఏంటి, మాల్దీవ్స్ ఏ ఓషన్లో ఉంది, మాల్దీవ్స్ ఏ సీలో ఉంది, మాల్దీవ్స్లో ఏదైనా బే ఉందా, లేదా ఇండియాకి మాల్దీవ్స్కి విత్ రెస్పెక్ట్ టు ఇండియా మాల్దీవ్స్ ఈస్ట్లో ఉందా, వెస్ట్లో ఉందా, ఇలాంటి లొకేషన్ అనేది మనకు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ పేజ్లో కూడా కంప్లీట్ పాలిటిక్స్ మాత్రమే ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.